మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. శాసనసభ్యుల ప్రమాణ స్వీకారంలో చాలామందికి నోరు తిరగని పదం ఒకటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మాయమైంది. గతంలో శాసనసభ్యులుగా, మండలి సభ్యులుగా ప్రమాణం చేసేటప్పుడు ప్రమాణ పత్రంలో అంతఃకరణ శుద్ధితో అనే పదం నోరు తిరగక చాలామంది ఇబ్బంది పడేవారు. ఎంతో మంది ట్రోలింగ్కు కూడా గురయ్యారు. ముఖ్యంగా పలువురు సీనియర్ నేతలు కూడా ఈ పదం పలకటంలో తికమకపడి విమర్శలకు గురయ్యారు. చాలా సినిమాల్లో దీనిపై జోకులు కూడా పేలాయి. అందుకే ఈసారి ముందు జాగ్రత్తగా అంతఃకరణ శుద్ధితో అనే పదాన్ని తొలగించారు. దానికి బదులుగా శ్రద్ధాశక్తులతో అనే పదాన్ని ప్రమాణ పత్రంలో చేర్చారు. భూమా అఖిలప్రియారెడ్డి అనే నేను శాసనసభ సభ్యురాలుగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అంతఃకరణ శుద్ధితో అనే పదాన్ని తొలగించినా కొందరు సభ్యులు శ్రద్ధాశక్తులతో అనే పదాన్ని పలకటానికి కూడా ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన పలువురు లీడర్లు ప్రమాణ పత్రం చదువుతూ తడబడ్డారు. యనమల దివ్య అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతతో కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధతో, శక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సభ్యుల ప్రమాణ స్వీకారానికి ముందు 16వ శాసనసభ సమావేశాలను ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రారంభించారు. సభ ప్రారంభమైన వెంటనే సభా నియమాలను ప్రకటించారాయన. అనంతరం కొత్త సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా లోకేష్ అనే నేను సభ నియమాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శాసనసభలో మొదట ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు వరుసగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం సందర్భంగా ఒక్కో ఎమ్మెల్యే 2 సార్లు ప్రమాణం చేయవలసి ఉంటుంది. మొదట ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన వాళ్ళు తర్వాత సభా మర్యాదని కాపాడతామంటూ మరోసారి ప్రమాణం చేశారు. డాక్టర్ నెలవల విజయశ్రీ అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మొత్తంగా పలు ఆసక్తికర అంశాలతో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.